ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తిరుపతి దేశంలోనే 3వ స్థానంలో ఉంది. సమిష్టి కృషితో ఈ నగరాన్ని మొదటి స్థానంలోకి తీసుకొద్దాం. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛ భారత్. మోడీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అమలు చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. వారసత్వాన్ని మన రాష్ట్రంలో, మన దేశంలో కొనసాగిస్తూ అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని, ఇటు రాజకీయ నాయకుల్ని, అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని, అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. సేవా ప్రోగ్రామ్ మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ అందరు విద్యార్థులకి అండ్ ఆఫీసర్స్కి, ముఖ్యంగా ఆర్డీ టూరిజం డిప్యూటీ కమిషనర్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు 2 వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే 2 వారాలు ప్రోగ్రాం చేస్తాము. ఈ వారము ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్, క్లీన్లీనెస్సే కాదు, మన మైండ్, ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను, అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ 2 వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము. అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము, అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్, వాళ్ళ బీమా యోజన కింద కవర్ అయ్యారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూహెచ్సిస్తో టైఅప్ అయ్యి టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మనము వాళ్ళతో టైఅప్ అయ్యి చేయడం జరుగుతుంది. నా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ తిరుపతి ప్రజలకి ఇది ఒక పిలిగ్రిమ్ సిటీ కాబట్టి చాలామంది వస్తుంటారు. మనకి ఇక్కడికి 1,00,000 మంది నియర్లీ పిలిగ్రిమ్స్ ఎవ్రీ డే వస్తున్నారు. కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది కార్పొరేషన్ అండ్ శానిటేషన్ వర్కర్స్ బాధ్యత ముఖ్యంగా, కానీ ప్రతి ఒక్కరి బాధ్యత మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవడము అండ్ మన ఆఫీసులు, మన బిల్డింగ్స్, మన ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ. ఓకేనా?